భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, శిథిలాల కింద చిక్కుకున్న మరొకరిని ఎప్పటికీ వెలికి తీసే అవకాశం ఉంది? భద్రాచలంలో భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుపోయిన తాపి మేస్త్రి ఉపేందర్ ను బయటకు తీసుకురావాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా శిథిలాలు గుట్టలుగా పేర్కొనిపోవడంతో మొత్తం ఇప్పుడు సహాయక సిబ్బంది మొత్తం కూడా ఆ గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలను తొలగించే ప్రక్రియ మరింత ముమ్మరం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2:30-3 గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 18 గంటలుగా కూడా సహాయక సిబ్బంది ఈ సహాయక చర్యలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా, సిబ్బంది అంతా కూడా అక్కడే మకాం వేసి, ముఖ్యంగా పంచాయతీ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ, పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంతా కూడా అక్కడ మకాం వేసి సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో ఈ భవనం కుప్పకూలిన ఘటన కలకలం రేపింది. మొదట 4-5 కూలీలు ఉన్నారని చెప్పి భావించారు. అయితే 2 తాపి మేస్త్రీలతో సెల్లార్ కింది భాగంలో ఉన్న గోడలను కూలగొట్టించేందుకు యజమాని వీళ్ళిద్దరిని నిన్న పనులకు తీసుకెళ్లినట్టుగా కూడా స్పష్టమైంది. ఆ తర్వాత అర్ధరాత్రి 1:40 సమయంలో శిథిలాల్లో చిక్కున్న కామేశ్వరరావు అనే తాపి మేస్త్రిని కూడా బయటకు తీసుకొచ్చారు. అప్పటి వరకు అతను బతుకున్నాడు. అయితే ఆక్సిజన్ అందించి దాదాపు 4-5 గంటల పాటు అతన్ని శ్రమించి సహాయక సిబ్బంది బయటకు తీశారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందించినప్పుడు కూడా అతను మరణించాడు. అర్ధరాత్రి 1:40 సమయంలో కామేశ్వరరావు మృతి చెందినట్టుగా కూడా అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మరొక తాపి మేస్త్రి ఉపేందర్ కోసం నిన్న రాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ రాత్రి కొంత విరామం ఇచ్చారు. మళ్ళీ ఉదయం నుంచి నిర్విరామంగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పెద్ద గ్యాస్ కట్టర్లు, ప్రొక్లైన్లు, ఇతర కొంత పెద్ద ఎత్తున వాడుతూ అతన్ని బయటకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తం శిథిలాలను వేరు చేస్తూ, అంటే పెద్ద గుట్టలుగా పేరుకుపోయిన శిథిలాలను వేరు చేయాలంటే ఇప్పుడు గతంలో నిన్న రాత్రి వరకు ఒక వైపు నుంచి భారీ గుంత తీసి సహాయక చర్యలను కొనసాగించారు. ఇవాళ అటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఏకంగా పైనుంచే శిథిలాలను మొత్తం వేరు చేసుకుంటూ గ్యాస్ కట్టర్లు, అదేవిధంగా ఇతర ప్రొక్లైన్లు, క్రేన్ల ద్వారా వాటిని కట్ చేసుకుంటూ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో అసలు ఉపేందర్ లోపల ఎక్కడ ఉన్నారు, అతని పరిస్థితి ఏంటి అని తెలుసుకునేందుకు పోలీసులు కూడా ప్రత్యేకంగా సహాయక చర్యలను చేస్తున్న పరిస్థితి. ఇందుకోసం పోలీస్ జాగిలాని అందులో శిథిలాల్లోకి కాసేపటి క్రితమే పంపారు. ఈ జాగిలం ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మనిషి ఉన్నట్లు జాగిలం గుర్తిస్తుంది, ప్రాణాలతో ఉంటే మాత్రం అది వాసన పసిగట్టి కూడా సమాచారం ఇస్తుందని చెప్పి పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే అక్కడి నుంచి ఎటువంటి పోలీస్ జాగిలం బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఉపేందర్ ఊపిరితో ఉన్నాడా లేదా అనేది కూడా కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. మరోవైపు ఉపేందర్ ఆచూకీ త్వరగా కనుగొనాలి, సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయాలంటూ బాధితులు, కుటుంబ సభ్యులు కూడా కాసేపటి క్రితం ఆ సంఘటన స్థలం వద్ద, అదేవిధంగా భద్రాచలం రహదారి పైన కూడా ఆందోళనకు దిగారు. వెంటనే వాళ్ళకి పోలీసులు నచ్చజెప్పి సహాయక చర్యలను మరింత వేగవంతం చేసి ఉపేందర్ ఆచూకీ కనుగొంటామని హామీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతానికైతే 18 గంటలకు పైగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. పెద్ద శిథిలాలను తొలగించాలంటే మరి కొన్ని గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి పునరావాసాన్ని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ధన్యవాదాలు లింగయ్య.